సీఎం వర్సెస్ సీనియర్లు క్యాబినెట్లో లొల్లి విధానపర నిర్ణయాలలో మీ ఒంటెత్తు పోకడ సహించం. ప్రజలకు పార్టీ నాయకత్వానికి జవాబుదారులను మేము. మాకు తెలియకుండానే పాలసీలు రూపకల్పన సబబు కాదు. మంత్రివర్గ భేటీలో ముఖ్యమంత్రిని నిలదీసిన సీనియర్లు. నాపై వస్తున్న ఆరోపణల మీద మీరెందుకు నోరిప్పరు? సర్పంచ్ మున్సిపల్ ఎన్నికల్లో మీ వల్లే ఫలితాలు రాలేదు. ఇట్లయితే మీ నియోజకవర్గాలను కాపాడుకోలేదన్న సీఎం. మీనాక్షికి న్యాయం ఎట్లా చేద్దామంటూ కేబినెట్లో చర్చ. అధికారుల ఎజెండా లేకుండానే మంత్రివర్గ సమావేశం. నమస్తే తెలంగాణ కథనం నేపథ్యంలో అనూహ్య నిర్ణయం. ముఖ్యమంత్రి తీరుపై విరుచుకుపడిన మంత్రివర్గం. ఇక్కడ ఏం లేదు, రేవంత్ రెడ్డి పనితీరుపై క్యాబినెట్కి సంబంధించిన మంత్రివర్గం వాళ్ళందరూ రియాక్ట్ అయ్యారు. నువ్వు ముఖ్యమంత్రిగా సరిగ్గా పనిచేయడం లేదు, నీ స్వల్ప లాభాల కోసం పనిచేస్తూ ఉన్నావు, మేము ఎక్కడైనా పనిచేద్దామన్నా షాడో సీఎంగా పెట్టాల్సిన అవసరం నీకేం వచ్చింది అని చెప్పేసి, నువ్వు ఇట్లా చేస్తే రాబోయే రోజుల్లో నేను ముఖ్యమంత్రి కాదు కదా, మా వార్డు మెంబర్గా కూడా స్వీకరించమని చెప్పేసి నువ్వంటే ఢిల్లీకి పోతూ ఉంటావు. ప్రజలకు సమాధానం చెప్పుకోవాల్సింది మేము, ప్రజలకు సమాధానంగా జవాబుదారీతనంగా ఉండాల్సింది మేము. నువ్వు మాట్లాడితే ఢిల్లీలా లేకుంటే ఫారెన్ ట్రిప్పులలో ఉంటున్నావు, కానీ ప్రజల దగ్గర నువ్వు వస్తున్నావా అని చెప్పేసి రేవంత్ రెడ్డిని ఆ యొక్క క్యాబినెట్ సమావేశంలో ఉతికారేసిర్రు. దాంతో రేవంత్ రెడ్డి మరి ప్రతిపక్షం వాళ్ళ మీద నా మీద ఆరోపణలు చేస్తూ ఉన్నారు. మీరెందుకు వాళ్ళ కౌంటర్ ఇవ్వడం లేదు, మీరెందుకు నోరిప్పడం లేదు, మీ ముఖాల వల్లనే మీ వల్లనే స్థానిక ఎన్నికల్లో ఆ యొక్క మున్సిపల్ ఎన్నికల్లో తీవ్రమైన ఓటమిని రుచి చూసాం, అందుకనే నేను ఇట్లా చేస్తున్నా అని చెప్పేసి రేవంత్ రెడ్డి ఓపెన్ అయ్యాడట. ఇట్లా కొద్దిసేపు లొల్లయింది. అంటే అధికార వర్గం లేకుండా వీళ్ళు ఏం చేశారంటే డైరెక్ట్గా మంత్రివర్గమే ఏమైనా మాట్లాడుకుంటే మంత్రివర్గం వాళ్ళే మాట్లాడుకోవాలి, ఏమైనా ఉంటే సీక్రెట్ జరగాలి. అంటే ఎట్లుందని తెలుసా, ఇది ఒక దొంగ వ్యవహారం నడిచినప్పుడు దాన్ని బయట పెట్టకుండా అవి ఆ తీరుగా వీళ్ళు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. గా తీరుగా ఎందుకు మరి ఇంత తీట దేనికోసం? బాజప్తుగా పెట్టి నడిపించవచ్చు కదా క్యాబినెట్ సమావేశాలు. కేసీఆర్ బెటర్ కదా మీకన్నా. ఆయన క్యాబినెట్ సమావేశాలు పెట్టిన తర్వాత ప్రెస్ మీట్ పెట్టేది, నేను ప్రజలకి ఇది ఇవ్వబోతున్నా అని చెప్పేసి నిర్ణయించేది. కేసీఆర్ని కాదని ఏ ఒక్కడు కూడా లైన్ దాటకపోయేది, ఏ మంత్రి శాఖ కానీ ఏ ఎమ్మెల్యేలు కానీ తెలంగాణ రాష్ట్రంలో అట్లా లేదు. ఇప్పుడు ప్రస్తుత రాజకీయాల్లో ఈ ప్రస్తుత రాజకీయాల్లో ఓన్లీ కక్ష కుతంత్రాలు రాజకీయాలు. నువ్వెంత, నీ లెక్కెంత, నేను సీనియర్ నువ్వు జూనియర్, నేను 45 ఏళ్ళ రాజకీయ చరిత్ర కలిగిన నేను, నిన్నగా మొన్న కిరాయాలు లెక్క వచ్చింది నువ్వు అనుకుంటూ ఈ రకంగా క్యాబినెట్లో బిల్లు ఆమోదం బదులు వాళ్ళ ముఖాల మీద వేలు ఎత్తుకుంటూ ఒకరినొకరు తిట్టుకుంటున్న వ్యవహారాలు ఇవన్నీ. అంటే ఎంత సిగ్గుచేటుగా ఉందంటే, ఎంత దిగజారు రాజకీయాలంటే దీన్ని కూడా ఎవరు పరిగణలోకి తీసుకొచ్చే అవకాశంలో కూడా లేదు. కాంగ్రెస్ పార్టీ పైన ప్రతి ఒక్కరు కాంగ్రెస్ ఉమ్మేటోళ్ళే, కానీ ఈ ప్రభుత్వం బేసిక్గా ఉందని చెప్పేసి ఏ ఒక్కరు కూడా మాట్లాడలేని పరిస్థితి అయితే మనకు కనబడతా ఉంది. తెలంగాణ సర్వం తగలబెట్టుట్లా, తెలంగాణ సర్వం ఆగం చేసేట్లా కాంగ్రెస్ పార్టీ కీలకమైన పోషణ అయితే కనబడుతుంది. రాబోయే రోజుల్లో వీళ్ళ దాంట్లో వీళ్ళే కొట్లాటకు దిగుతారు. వీళ్ళే కొట్లాడుకొని వీళ్ళే మొత్తానికి కాంగ్రెస్ పార్టీ లేకుండా చేస్తారనేది ఇక్కడ మనకు క్లారిటీగా అర్థమవుతా ఉంది.